టన్నుల నెయ్యి బోలేబాబా నుంచి వచ్చిందని చెప్పి బోలేబాబా నుంచి లేదు. అది మీరు చూడండి. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు కంక్లూజన్ రాసేస్తున్నారు. మన వాళ్ళ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అంటున్నారు, మా రిక్వెస్ట్ మీరు చూడండి, ఎక్కడా కూడా బోలేబాబా అనేవాడు లేడు. నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిన డీటెయిల్స్ ఐ నీడ్ టు చెక్ అగైన్. 2019 సెప్టెంబర్లో, అంటే మేము వచ్చినాక ఒకసారి వస్తే అతను డిస్క్వాలిఫై చేశారు అనింది. బట్ కరెక్టేనా? బట్ మా హయాంలో బ్లాక్ లిస్ట్ చేశాం. వేరే చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్స్పెక్ట్ చేసి ఎలిజిబిలిటీ ఉంది అన్నాడు. ఓన్లీ థింగ్ ఇది అప్పుడు దాని పేరు అది కావాలన్నా మీరు ఆర్ఓసి లేకపోతే పేర్లు ఉంటాయి. హర్ష్ డైరీ అనేది తర్వాత బోలేబాబుగా మారింది. అర్లియర్ హర్ష్ డైరీ అని ఉంటుంది. మీరు చూస్తే, మీరు గూగుల్లో ఎవరు కొట్టే వస్తుంది. సో హర్ష్ డైరీ అంటే బోలేబాబా చంద్రబాబు హయాంలో టెక్నికల్ ఇన్స్పెక్షన్ జరిగి సెలెక్ట్ చేసింది వాళ్ళు. 2019 తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక బోలేబాబాని డిస్క్వాలిఫై చేసింది మేము. ఇప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈ బోలేబాబా వీళ్ల ద్వారా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకు సప్లై చేసి వాళ్ళ ద్వారా టీటీడీకి వచ్చింది బోలేబాబా నుంచి అనేది వీళ్ళు అంటున్నారు. అది నిజమా కాదని రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, టీటీడీ దగ్గర ఉండవు. ఏఆర్ డైరీ దగ్గర వాళ్ళ ఇన్వాయిస్లోనూ అక్కడ నుంచి సప్లై ఏమేమి చేశారనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి దొరికాయని వాళ్ళు అంటున్నారు. కోర్టులో తేలాలి కదా అవి దొరికింది ఇది. సో ఈ బోలేబాబా అనేది ఉంటే ఆయన హయాంలో. మళ్ళీ మేము అంటున్నది ఆ శాంపుల్స్ తీసింది నీ హయాంలో. నువ్వు చంద్రబాబు గవర్నమెంట్లోకి వచ్చిన తీసిన శాంపుల్స్ కు ఎవరు రెస్పాన్సిబుల్? ఇఫ్ అట్ ఆల్ ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే టీటీడీ దాంట్లో ఎవరిది ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్దా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్దా? ఇక్కడే తెలిసిపోతుందిగా. ఫటాలని ఎందుకంటున్నా అంటే మేము కూడా చంద్రబాబు అనలేము, అనము. ఎందుకంటే ఆయనకేం సంబంధం చంద్రబాబు గవర్నమెంట్కి? ఇక్కడ కూర్చొని అక్కడ జరిగింది దానికి. ఇప్పుడు వాళ్ళు దీన్ని మేము అన్నది కరెక్ట్ అని చెప్పడానికి నా అనుమానం ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు వీటిలో నుంచి ఏదైనా లాగి చేయడానికి ఇంకేదైనా ఇంకా ఒక మహా కుట్రకు ఇప్పుడు తెరలేపినా కూడా నేను ఆశ్చర్యపోను. అదే నేను అంటున్నా కదా, మరి నిన్నెవరు అంటుంటే ఆ నిజమే అనిపించింది. ఇప్పుడు మనం తిన్న దాంట్లో ఏదో ఉంది అనుకుంటే అమ్మాయి, లేదంటే అమ్మాయి అని రిలీఫ్ ఫీల్ అవుతాం. వాళ్ళు ఎక్కడ ఆనందం, అది నిజం అని చెప్పి వాళ్ళు పెడతాను మళ్ళీ. అంటే మీరు తినింది వాడు కల్తీ నిజం అనేది ఇంకో దగ్గర జంతువుల కోవని కూడా పెట్టారు నిన్న. ఐ థింక్ నిన్న చూసిన వాటిలో అది లేదు అని తెలుసు. ఒకవేళ అట్లా అన్నందుకు నాలుగు కడుచుకోవాలా, తల దించుకోవాలా, లేదా దాటేసి పక్కకు పోయినా పర్లా. పైగా మళ్ళీ ఇప్పుడు అది నిజం అని చెప్పి అసలు ఎవరిని ఇంకా హత్య చేయాలనుకుంటారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారిను వైఎస్ఆర్సీపీని హత్య చేయాలంటే రాజకీయ పీఠం చాలా ఉన్నాయి. లేదా దీని మీద చేయాలని కూడా చేసుకోవచ్చు, వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ లో భక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, భక్తులు ఉన్నారు. అది ఒకరిద్దరు కాదు, 1000, 2000 కాదు, లక్షలు కాదు, కోట్లలో ఉన్నారు. వాళ్ళు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఆవేదన అని తెలిసి కూడా మళ్ళీ దాని మీదే హార్ప్ చేస్తున్నారంటే నేను అన్నదాంట్లో తప్పుంది. రాక్షసులు అనడంలో రాక్షస తెగను ఇట్లాంటిది బాపతున్నట్టు ఇలాంటిది ఎట్లా వస్తుంది వీళ్ళకని నేను తప్పే ఉంది. భక్తుల విశ్వాసం, భక్తుల నమ్మకం అని చెప్పి మీరేమో రికార్డ్స్ వచ్చేదాకా ఆగుతున్నారు. కానీ మొన్న విషయం చూసుకుంటే కనుక సిట్ ఎప్పుడైతే కోర్టులో రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఏముందో తెలియకుండానే ఆరోపణలు మొదలైంది. కానీ మీరు సిట్ రిపోర్ట్ వచ్చేదాకా వేచి చూడాలని చెప్పి ఈలోపు జరగాల్సిన నష్టం అంటే జరుగుతుంది. ఆయన ఉద్దేశం అదిగా, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే ఆ రోజైనా ఈ రోజైనా ఆయనకు ఏది ఇదిగా ఉంటే అది నిజం కానక్కర్లా. నిజం అసలు అవసరం లే ఆయనకు. ఎందుకంటే నిజం ఇప్పుడు ఆయన చేదుగా ఉంటుంది, మాకు బాగుంటుంది నిజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని నమ్ముతారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి నిజం రుచించదు. అందువల్ల ఆయనకు నిజంతో సంబంధంలా. ఆయన క్రియేట్ చేసుకునేవి కాబట్టి అవి ఏదైనా క్రియేట్ చేసుకుంటాడు, ఎంతవరకు పోతాడు, వాటినే ప్రచారం చేస్తాడు. అందుకే ఆ ఛార్జ్ షీట్ బయటికి కాగ్నిజెన్స్ లెక్క తీసుకుని కోర్టు నుంచి రానంత ఉంది. గమనించి ఇది రేపు వస్తే మామూలు దెబ్బ తగలదు, ముందే ఈలోగా జనం మెదళ్లలో కొంచెం ఎక్కిస్తే వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా కూడా అది ఆ జంతువులకు అనేది అది పక్కకు పోతుంది.
కల్తీ అయితే ఉంది కదబ్బా అని అంటారు. ఇప్పుడు మీరే అడుగుతారు కదా కల్తీ అయితే ఉంది కదా అని. సో కల్తీ అయితే ఉంది కదా అని అడుగుతారు. సో దాంట్లోకి పోతుంది. మళ్ళీ వైఎస్ఆర్సీపీ మేము చేసిన పాపం పక్కకి వెళ్ళిపోతుంది, దాన్ని కవర్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆశ. కానీ ఇక్కడ ఏంటంటే అప్పటికి ఇప్పటికే హర్ట్ అయి ఉన్నారు కింద, వాళ్ళు చూస్తున్నారు. ఐ థింక్ వచ్చిన రియాక్షన్ చూస్తే వీఆర్ హ్యాపీ ఇన్ ది సెన్స్ దట్ రియాక్ట్ కాగలుగుతున్నారు. అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో కూడా వస్తుంది వాళ్ళ దీన్ని బట్టి. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ తప్పు అని రుజువు అయింది అని వాళ్ళంతటా వాళ్ళు పెడుతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ తప్పు అని ఒక మాట అన్నారంటే, ఒక 40 ఏళ్ల పొలిటికల్ హిస్టరీ ఉండి నేషనల్ లెవెల్లో కూడా చక్రం తిప్పిన ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, బహుశా దేశంలో ఇప్పుడున్న కురువృద్ధుల్లో ఆయన ఒక కురువృద్ధుడు నాయకుడు అనుకుంటా. మోడీ గారికి అంటే కొంచెం పెద్ద ఉంటాడో లేకపోతే మోడీ గారి వాళ్ళ నా స్థాయి గౌరవంగానే చెప్తాడ. నేషనల్ దీంట్లో కూడా ఆయన ఇంతకుముందు చక్రం తిప్పాడు, ఇప్పుడు కూడా తిప్పుతానంటున్నాడు. అలాంటి వాడు అనడం, ఇలాంటి ఆరోపణ, వైల్డ్ ఆరోపణ, ఇంత నీచమైన ఆరోపణ చేయడం దారుణం కదా అనే రియాక్షన్ మామూలు జనం సామాన్యుల నుంచి లేదా ఎడ్యుకేటెడ్ నుంచి నేషనల్ లెవెల్లో కూడా వస్తుంది. దట్ ప్రూవ్స్ బియాండ్ డౌట్ వాళ్ళు ఏదైతే చేశారో అది కవర్ చేసుకోవడానికి మరింత ముందుకు పోయే కొద్దీ